హాయ్ హలో నమస్తే స్టార్ స్పై న్యూస్ కి స్వాగతం సుస్వాగతం. నేను మీ భవ్య. ఈ రోజు ముఖ్యాంశాలు. అరెస్టులో ఆ ప్రజాస్వామికం టుడుం దెబ్బ. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవీందర్ తీవ్రంగా ఖండిస్తూ ఉద్యమానికి అడ్డు వస్తే ఊరుకోం. నేడు ప్రభుత్వానికి మేము ఒక డిమాండ్ చేస్తా ఉన్నాం. తుడుందెబ్బ నుండి తుడుందెబ్బ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నేను ఆ ఉద్యమంలో భాగంగా మేము ప్రతి జిల్లాకు కమిటీలు వేయడంలో భాగంగా మేము పూర్తి స్థాయిలో మేము తిరుగుతా ఉన్నాం. ఎందుకు అంటే మా హక్కులు కలర్ రాస్తా ఉన్నారు. ఇలా పూర్తి స్థాయిలో లంబడీలు మా రిజర్వేషన్ పూర్తిగా దోసుకెళ్తా ఉన్నారు. మా రిజర్వేషన్ మాకు కావాలని చెప్పి భారత రాజ్యాంగంలో ఉన్న హక్కుల ప్రకారం మేము కొట్లాడడానికి ఇలా మా హక్కులు కాపాడడానికి మేము ఇలా ప్రతి జిల్లాకు జిల్లా కమిటీల నిర్మాణంలో భాగంగా మేము ఇలా పూర్తి స్థాయిలో ఉద్యమం చేయడానికి ముందుకెళ్తా ఉంటే మరి ఇలా అదే భాగం లోపల మా రాష్ట్ర అధ్యక్షులు మైపతి గారు ఇలా మహబూబ్నగర్ జిల్లాకు కమిటీ వేయడానికి పోతే ఇవాళ పోలీసులు అరెస్ట్ చేయడం అనేది ఒక దుర్మార్గమైన చర్యగా మేము భావిస్తా ఉన్నాం. ఎందుకు అంటే మా హక్కులు మాకు కావాలని చెప్పి మేము నష్టపోతా ఉన్నాం. మా ఆదివాసీ సమాజం అంతా విచ్ఛిన్నమైతా ఉంది, విద్యకు దూరం అయితా ఉంది, వైద్యంకు దూరం అయితా ఉన్నది. ఇవాళ చట్టాలు పోతా ఉన్నాయి, 170 చట్టం పోతా ఉంది, జీవో నెంబర్ 3 పోతా ఉంది. మరి ఇవన్నీ కాపాడుకునే తరుణం లోపల మేము పూర్తిగా ఉద్యమ నిర్మాణం కోసం ఇలా ప్రతి జిల్లా తిరుక్కుంటూ ఇలా అదే భాగం లోపల మహబూబ్నగర్ జిల్లాకి మా అధ్యక్షుడు పోయినట్టయితే మరి వారిని పూర్తి స్థాయిలో అక్రమంగా అరెస్ట్ చేసి మరి ఇలా ఆ జిల్లా కమిటీ కాకుండా అడ్డుపడడం అనేది బాధాకరం. అదే విధంగా మరి ఏదైతే ఇవాళ పూర్తి స్థాయిలో ఒక ఫ్యాక్టరీలో బిస్కెట్లు ఎట్లా ఉత్పత్తి అవుతాయో అదే విధంగా ఇవాళ గతంలో చూసినట్టయితే భారత రాజ్యాంగంలో నిర్మించినప్పుడు 4% రిజర్వేషన్ ని ఏ విధంగా ఉండనో మరి అప్పుడు జనాభా ఎంత ఉండనో ఇవాళ కేవలము చదువు కోసమే అప్పుడున్న 1976 లో ఉన్న ప్రభుత్వము చదువు కోసమే ఇలా 2% అదనంగా పెంచి చదువుకోనని చెప్పి మాట వరుస చెప్పినట్టయితే ఆ మాటను పక్కకు పెట్టేసి ఉన్న 4+2% ని పూర్తి స్థాయిలో 6% రిజర్వేషన్ ని మొత్తం కొల్లగొట్టి ఇవాళ పక్క రాష్ట్రం నుంచి వలస వచ్చి లక్షలాది మందిగా వలస వచ్చి మా రిజర్వేషన్ ఖరాబు చేసి మా రిజర్వేషన్ చూసుకుంటా పోతా ఉన్నారు. మరి దాన్ని దృష్టిలో పెట్టుకుని మా హక్కులు మాకు కావాలి, లేదు అంటే భారత రాజ్యాంగంలో ఏదైతే 4% రిజర్వేషన్ ఇచ్చిరో ఆ రిజర్వేషన్ మాది మాకు కావాలని చెప్పి మేము కొట్లాడుతా ఉంటే ఇలా మా 170 చట్టాలు పోతున్నాయి మేము కొట్లాడుతా ఉంటే మళ్ళీ దాన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళ జిల్లా కమిటీల నిర్మాణం కోసం ప్రయత్నం చేస్తా ఉంటే అడ్డుపడడం అన్నది బాధాకరం. కనుక వెంటనే మేము ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఏదైతే తుడుందెబ్బకు ఉద్యమాలు కొత్త ఏం కాదు, మమ్మల్ని అనవసరంగా మాకు ఇబ్బంది పెట్టి మా ఉద్యమానికి అడ్డు వస్తే ఇవాళ రానున్న రోజుల లోపల ఖచ్చితంగా మేము ఇవాళ ఎలక్షన్ లోపల తుడుందెబ్బ ఉద్యమపడాల్సిన పరిస్థితి ఉంటది. అదేవిధంగా మరి ఏదైతే మా హక్కులను కాలరేస్తా ఉన్నారో ఆ హక్కులను కాపాడుకునే ప్రయత్నం లోపల మమ్మల్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తే దానికి ఖచ్చితంగా పరిణామం ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటది. అదేవిధంగా మేము ఒకటి చెప్తా ఉన్నాం ప్రభుత్వానికి, ఇవాళ దాదాపు లక్షల మంది పక్క రాష్ట్రం నుంచి వెళ్ళి వలస వచ్చిర్రు. మరి అదే విధంగా చూసుకుంటా పోతే ఇంకా కొన్ని రోజులు చూసినట్టయితే ఖచ్చితంగా అయ్యా ముఖ్యమంత్రి గారు మీ సీటుకి ఎసరు పెడతారు, వాళ్ళు ఖచ్చితంగా మాకు రాష్ట్రం కావాలని అడుగుతారు. మరి ఆ రాష్ట్రాన్ని ఇస్తారా మీరు? ఇలా మాకు బంజారా రాష్ట్రం కావాలంటారు. మరి ఆ బంజారా రాష్ట్రం ఇవ్వగలుగుతారా? ఇవాళ ఆ ప్రయత్నం లోపల ఆ దిశగా వాళ్ళు ఉద్యమాలు చేసి ఉద్యమాలు అడ్డుపడతా ఉన్నారు. మరి ఎక్కడ సేవాలాల్ ఉద్యమం ఏంది, సేవాలాల్ నేపథ్యం ఏంది, మరి సేవాలాల్ ఎక్కడున్నారు, ఎక్కడికి నుంచి వచ్చిండు, ఏ రాష్ట్రంకి వెళ్ళి వచ్చిండు, మరి అవన్నీ పూర్తిగా మీకు పరిగణలోకి తీసుకుంటున్నారా? మరి అట్లా కాకుండా ఇలా సేవాలాల్ కి కోట్ల రూపాయలు బడ్జెట్ ఇస్తా ఉన్నారు. మరి ఇలా ఆదివాసీ పోరాట గదులు కొమరం భీముకు బడ్జెట్ లేదు. ప్రతి జిల్లా లోపల ఎక్కడ చూసినా కానీ ₹1 మాకు ఇవ్వలేదని ప్రభుత్వం చెప్తా ఉంది. అదేవిధంగా ఆదివాసీ ప్రపంచ దినోత్సవాన్ని కూడా ఇవాళ ఐక్యరాజ్య సమితి గుర్తించినట్టు ప్రపంచ దినోత్సవాన్ని కూడా ఇవాళ పూర్తి స్థాయిలో దానికి ₹1 కూడా ఇవ్వకుండా మరి ఇవాళ నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు. మరి అదే సేవలు కోట్ల రూపాయలు ఇస్తా ఉన్నారు. ఇది ఒక ఏకపక్ష వైఖరి అని చెప్పి మేము ఇలా భావిస్తా ఉన్నాం. ఇవన్నీ మాకు నష్టం జరుగుతా ఉంది, మాకు ఇబ్బంది అవుతా ఉంది, మా పిల్లల భవిష్యత్తు ఖరాబ్ అవుతుందని చెప్పి మా హక్కులని కాపాడుకున్న ప్రయత్నం లోపల నిర్మాణం చేస్తా ఉంటే కమిటీలు నిర్మాణం చేసుకున్న ప్రయత్నం లోపల మా అధ్యక్షుడిని అరెస్ట్ చేయడం అన్నది తీవ్రంగా ఖండిస్తూ
ఎవరైతే ఇట్లాంటి ప్రోత్సాహాలకు పాల్పడరో వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటది. అదే విధంగా మీరు ఖచ్చితంగా ఏదైతే ఈ విషయాన్ని పూర్తి స్థాయిలో పరిగణలోకి తీసుకెళ్లి కేంద్రానికి రిపోర్ట్ పెడతారా, మరి వాళ్ళు ఏం చేస్తారో ఖచ్చితంగా మాకు ఇలా ఆదివాసులకు న్యాయం చేసే ప్రయత్నం లోపల రాష్ట్ర ప్రభుత్వం ఉండాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో ఇలా రానున్న ఎలక్షన్ లోపల మళ్ళీ మా ఉద్యమం చేయాల్సిన పరిస్థితి ఉంటది. మమ్మల్ని అడ్డుకునే ప్రయత్నం చేయొద్దు, మేము ఉద్యమాలతో ఇలా ముందుకెళ్తామని చెప్పి మేము ప్రభుత్వానికి తెలియజేస్తూ మరి వెంటనే మా సమస్య పరిష్కారం చేయాలి. బేషరతుగా మైపోత్ అరుణ్ గారిని విడుదల చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నా పేరు గుర్రాల రవీందర్, నేను తుడుందెబ్బ స్టేట్ సెక్రటరీ. Once a spy, always a spy.